ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క విలువైన దివ్యమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలము అంతను ప్రభువా మీ యొక్క కంచెలో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. మా అందరికీ మంచి నిద్ర దయచేసినందుకు వందనాలు. ఏ సమస్యలు, ఏ ప్రమాదములు మా దగ్గరికి రాకుండా భద్రపరుచుకున్నందుకు కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయాన్నే మేము సజీవులంగా ఉండి మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యము దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు తండ్రి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజున మా ఆత్మను, మా దేహమును మీ పాద సన్నిధిని మేము పెడుతూ ఉన్నాం తండ్రి. ఈ రోజంతను దీవించండి, ఈ రోజంతను మమ్మల్ని ఆశీర్వదించండి. మీకు ఆయాసకరమైన జీవితాలు మాలో ఎవ్వరికి ఉండకుండున్నట్లు సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును అని యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము ద్వారా తండ్రి తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరైతే యథార్థముగా, ఎవరైతే తండ్రి నీతి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి యొక్క మొరను మీరు ఆలకిస్తారని, వారి ప్రార్థనకు జవాబును ఇస్తారని, వారికి కలిగిన కష్టము నుంచి, వారికి కలిగిన బాధల నుంచి, వేదనల వంటి సమస్యల నుంచి వారికి విడుదలను దయచేస్తారని తండ్రి ఉదయాన తెలియజేస్తున్నారు. ఎవరైతే ఈ ఉదయాన ప్రార్థనలు చేస్తున్నారో వారందరి మనవిని, ప్రార్థనను ఆలకించమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున తండ్రి చేస్తున్న పనులన్నిటిని బట్టి అడుగుతున్నాము. చేస్తున్నటువంటి ఉద్యోగములలో, చేస్తున్నటువంటి వ్యాపార పరిచర్యలలో సహాయము దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డకు మంచి జ్ఞానమును దయచేయండి. ఏ పనిలో వారు ఆగిపోకుండా ముందుకు సాగిపోయే కృప దయచేయండి తండ్రి. నూతనముగా పనులు ప్రారంభిస్తున్న తరుణంలో వారందరినీ కూడా దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఎంతమంది అయితే బిడ్డలు ప్రయాణిస్తున్నారో ప్రయాణాలను కూడా దీవించమని అడుగుతున్నాము. వారు వెళ్తున్న మార్గాలను, వారు వస్తున్న మార్గాలను మీ స్వాధీనంలోకి తీసుకొనండి. వారి వాహనమును మీ స్వాధీనంలోకి తీసుకొనండి. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండుటకు, సురక్షితముగా ఉండుటకు సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ రోజున నాయన ఎవరికి ఆకలి బాధలు లేకుండా ప్రతి ఒక్కరికి ఆహారమును మీరే దయచేయండి తండ్రి. ఎవరి కుటుంబంలో విభేదాలు తలెత్తకుండా సమాధానంతో వారి కుటుంబాలను నింపండి. ఎవరికి ఆర్థికమైన ఇబ్బందులు రాకుండా ఆర్థికంగా ఈరోజు వారిని బలపరచండి. ఎవరికి అనారోగ్యాలు లేకుండా మీరే తండ్రి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి బిడ్డను నడిపించమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా నాయన ఈ రోజున ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని ప్రిపేర్ అవుతున్నారు, వెళ్తూ ఉన్నారు. అయ్యా, వారు అటెండ్ అవుతూ ఉన్నారు. సహాయం దయచేయండి. వారు క్వాలిఫై అవ్వడానికి, వారు సెలెక్ట్ అవ్వడానికి, మీ సాక్షులుగా నిలవబడడానికి సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన ఎవరైతే బిడ్డలు ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉండబోతున్నారో వారిని ఏ దుష్టుడు ఏమి చేయకుండా ఈ రోజంతను భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ రోజున మా మాటలు, మా క్రియలు, మా ప్రవర్తనను మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మీరే మా ద్వారా మహిమ పొందుకోమని, అనేకులకు ఆశీర్వాద కారణముగా మమ్మల్ని చెయ్యమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. హాస్పిటల్స్కి వెళ్తున్నారు తండ్రి, వారి ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి. ఆయా డెలివరీస్ విషయంలో సహాయం దయచేసి నార్మల్ డెలివరీ అవ్వే కృప దయచేయండి. రిపోర్ట్స్ విషయంలో కూడా సహాయం అనుగ్రహించి సానుకూలమైన రిపోర్ట్స్ ప్రతి బిడ్డ పొందుకునే కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే వారిగా మమ్మల్ని నిలవబెట్టుకోండి. వ్యర్థమైన టీవీస్కి, మొబైల్స్కి మా సమయాన్ని ఇచ్చి వృధా చేసుకోనకుండా జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా ఈ లోక సంబంధులు చేసే ప్రతి దుష్కార్యమును బట్టి మేము ఆనందించకుండా, వాటిలో మేము పాలి భాగస్తులు అవ్వకుండా, దేనికి ఆకర్షింపబడకుండా
అయా మా అందరినీ మీరే తండ్రి మీ కృపలో నడిపించుకోనండి. మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి బర్త్డేలను, యానివర్సరీలను బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించమని, ఆశీర్వదించమని, సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకముగా అనుగ్రహించమని తండ్రి, మేము కొందరికైనను మీ యొక్క విలువైన సువార్తను ప్రకటిస్తూ రాజ్య సువార్తలో మేమును పాలిభాగస్తులయ్యే సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.